హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పర్ఫెక్ట్ కొలతలతో రవ్వ దోశ ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా టేస్టీగా. అలాగే మనం బయటికి వెళ్ళి తింటే ఎలా ఉంటుందో అలాగే సేమ్ రవ్వ దోశ. అలాగే మనకి అప్పటికప్పుడు మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇన్స్టెంట్గా కూడా వాళ్ళకి చేసి పెట్టచ్చు. దాంట్లోకి కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క నిమిషంలో చేసుకునే కొబ్బరి చట్నీని వేరుశనగుల్ని వేపుకుని ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి, మనకి కొత్తిమీర కొంచెం వేసుకోండి. అలాగే దీంట్లో నేను కావాల్సినంత కారానికి తగినట్టు కింద పచ్చిమిర్చి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోండి. కొంచెం వాటర్ వేసుకుని, మీకు గట్టిగా ఉంటేనే చట్నీ మనకి దోశతో తినేటప్పుడు బాగుంటుంది. నేను ఇలాగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలాగా జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్తో ఇలా తాలింపు చేసుకోండి. తాలింపు చేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇలా చిన్నగా ఉండాలి. మనం రవ్వ ఎప్పుడు తీసుకున్నా సరే రవ్వ చిన్నగా ఉందా అలా చూసుకుని తీసుకోండి. అలాగే ఒక కప్పు వరకు బియ్యం పిండి, ఒక 3/4 కప్పు వరకు మైదా పిండి వేస్తున్నాను. కొంతమంది 3 క్వాంటిటీల కింద తీసుకుంటారు, కానీ 3/4 కప్పు తీసుకోండి, మీకు పర్ఫెక్ట్ కొలతల కింద ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి ఇలా కలపండి. కలిపిన తర్వాత సాల్ట్ ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోండి. ఒక ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఒక క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకున్నాను. చిన్న అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. నేను ఇక్కడ పండు మిరపకాయ అంటే అది వేసుకున్నాను ఫ్రెండ్స్. మామూలుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అలాగే మిరియాల పౌడర్ ఒక 1/4 టీ స్పూను, అలాగే కొంచెం జీలకర్ర వేసాను. అలాగే 3/4 కప్పు వరకు పెరుగు వేసుకోండి. దీంట్లో ఎటువంటి సోడా కానీ ఈనో కానీ వేసుకొని అవసరం లేదు. ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర పులిసిన పెరుగు ఉంటే అదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 3 కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను. వేసుకుని ఒకసారి ఇది ఉండలు అనేవి లేకుండా ఇలా కలుపుకోండి. మీరు ముందే వేసుకున్నప్పుడు 3 కప్పుల కింద వేసుకున్నాం కదా ఉప్మా రవ్వ, అవి వేసుకున్నప్పుడు కలుపుకున్నట్టయితే మనకు మైదా పిండి అనేది ఉండల కింద అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా కలిపిన తర్వాత గట్టితోటి ఒకసారి ఇలాగా కలపండి. ఉండలేమి లేకుండా కలిపిన తర్వాత మరలా దీంట్లో నేను ఇక్కడ 2 కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను. ఇలా 2 కప్పుల వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మరలా దీన్ని ఇలాగా కలుపుకోండి. ఇలా కలుపుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నట్టయితే రవ్వ మంచిగా నానుతుంది. ఇలా చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి చక్కగా కింద అంతా స్టేబుల్ అయిపోయింది ఈ రవ్వ అదంతాని. ఒకసారి ఇదంతా కలుపుకోండి. ఇదంతా కలిపిన తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఉండాలి. మనం దోశలు వేసేటప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ తోటి ఒకసారి మొత్తం అంతా ఇలా తుడుచుకోండి. తుడిచిన తర్వాత మనకి ఈ దోశ ప్యాన్ అనేది మంచిగా హీట్ అయితేనే మనకి ఇలా వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇలాగా పట్టినట్టు కింద ప్యాన్కి అవుతుంది. లేకపోతే మనకి అంతా జారిపోయి ఒక చోటికి వచ్చినట్టు కింద అయిపోతుంది. చూడండి, ఇలా గట్టితో వేసుకోండి. మనకి పెద్ద గట్టి అయినా లేకపోతే చిన్న కూరగిన్నెలు ఉంటాయి కదా, వాటితో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నప్పుడు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఇలాగా ఫిల్ చేసేసుకోండి. ఇలా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు దీన్ని ఇలాగా కుక్ చేసుకోండి. ఎందుకంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టినట్టయితే తొందరగా మాడిపోతుంది. ఇలా అయిన తర్వాత ఆయిల్ని కొంచెం పైన ఇలా అప్లై చేసుకోండి. అలా చేసిన తర్వాత చూడండి, దోశ మనకి మంచిగా ఫ్రై అయింది. ఇలా అయిన తర్వాత చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. చాలా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.